విశాఖ ఏసీఏ బీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన చేతుల మీదుగా ఈ లీగ్ను ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్ని టీంలకు చెందిన క్రీడాకారులతో విశాఖ ఎంపీ శ్రీ భరత్ కూడా పాల్గొన్నారు. ఎటువంటి క్రీడల్లో అయినా రాజకీయ ప్రమేయం ఉండదని భరత్ తెలిపారు. అలాగే క్రీడలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు గ్రామీణ స్థాయిలో ఆనిముత్యాలను వెలికి తీసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక మంచి వేదిక అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. Defending champions of season 2, Rayalaseema Kings, to bring season 3. What captain now ready on the dance. వరల్డ్ టీ20 మ్యాచ్ గెలిచిన భారతదేశ క్రికెటర్లందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మా ప్రభుత్వం తరఫున మరొకసారి శుభాభినందనలు. ఈరోజు ఈ ఏపీఎల్ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఇక్కడ పిలిచిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, స్పోర్ట్స్ మెన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే హామీ ఇస్తుంది, రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ విధమైన సహకారం కావాలో ఆటగాళ్ళన్నిటికీ అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ తరపున తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ విధమైన అవకాశాలు లేక పల్లెల్లో మగ్గుతున్న ఆటగాళ్ళందరికీ ప్రోత్సహించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, తప్పకుండా గ్రామ స్థాయిలో నుంచి మార్పు మొదలవుతుందని ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా మీకు చెప్తున్నాం. ఎందుకంటే ముందు కాలాల్లో స్పోర్ట్స్ అంటే పట్టించుకునే నాదుడే లేదు. ఇప్పుడు మేము ఒకటే హామీ ఇస్తున్నాం, ఎక్కడైతే అవకాశం ఉందో, ఎక్కడైతే క్రీడాకారులు ప్రోత్సహించాలో అక్కడ ప్రోత్సహించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆర్థిక పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఏ విధమైన చేయూత అందించేదానికి మేము ముందుకు వస్తాం. విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 3వ సీజన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కొత్త ప్రభుత్వంలో మా కొత్త క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ గెస్ట్ గా పాల్గొనడం జరిగింది. సెక్రటరీ మెంబర్స్, మా నాయకులు అందరూ కూడా ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కి ఆల్ ద బెస్ట్ విష్ చేశాము. గత 2 సార్లు కూడా వ్యూవర్షిప్ బాగానే వచ్చింది, 60-70 లక్షల మంది చూశారు. అయితే ఈసారి దీనికి లక్ష్యం ఏంటంటే 2 కోట్ల మంది చూడాలి అని. ఎప్పుడైతే ఈ ప్రైవేట్ లీగులు వచ్చినాయో రాజకీయ ఇంటర్వెన్షన్ అనేది తగ్గి ఈ ప్రైవేట్ లీగుల్లో బాగా ఆడిన ప్లేయర్లు గుర్తింపు పొంది ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి ఉదాహరణ ఐపీఎల్. మీరు చూస్తే గత 17 సంవత్సరాలుగా ఐపీఎల్లో ఆడిన ప్లేయర్స్ చాలా మంది సీజన్ బాగా ఉంటే నెక్స్ట్ జరిగే టీ20 టోర్నమెంట్ కి పిక్ అవడం మనందరం చూసాము. అట్లాగే వాళ్ళ ఏపీఎల్ లో బాగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ రేపు ఐపీఎల్ టీంలు వచ్చి వాళ్ళని పికప్ చేసుకుంటారు. అందుకే ఇక్కడ ఆడే స్పోర్ట్స్ మెన్ అందరికీ కూడా చెప్పింది ఏంటంటే, మీ టాలెంట్ బాగా డెవలప్ చేసుకోండి, కష్టపడి పనిచేయండి, గుర్తింపు పొందండి. మా తరపు నుంచి మద్దతు ఏంటంటే, పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకపోతే రాజకీయ స్వార్థం కోసం ఏ ప్లేయర్స్ ని ఇబ్బంది పెట్టకుండా ఏపీఎల్ఏ కాదు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా సక్రమంగా పెరగాలి. మనకి ఇక్కడ కూడా బాగా డెవలప్ చేసి స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ చేసి స్కూల్లో పిల్లల్ని కూడా ఇంకా దీంట్లో అన్ని పాల్గొనే విధంగా పనిచేసి ఎక్కువ మంది స్పోర్ట్స్ మెన్స్ రావాలనేది మనం దృష్టి. ప్రత్యేకంగా ఇవాళ సమాజంలో మానసిక ఇబ్బందులు పెరిగేటప్పుడు క్రీడా అవసరం అనేది చాలా పెరుగుతుంది. మన సమాజంలో క్రికెట్ అనేది అందరూ యాక్సెప్ట్ చేసిన స్పోర్ట్, ప్రతి వీధిలో ప్రతి గల్లీలో ఆడతారు. కాబట్టి